in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. ప్రతిరోజు మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా కానీ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ పంపించాలి ఆటోమేటిక్గా. అయితే కనుక వాట్సాప్లో షెడ్యూల్డ్ మెసేజ్ చేయడానికి వాట్సాప్ మెసేజ్ షెడ్యూలర్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అందుబాటులో ఉంది. వన్స్ దీన్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇది యూజ్ చేయాలంటే రూట్ పర్మిషన్స్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఏదైనా రైట్ సింబల్ని ట్యాప్ చేసుకున్నామంటే కనుక ఎవరికి మెసేజ్ పంపించాలనుకుంటున్నాం వాళ్ళ పేరుని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మెసేజ్ అనే దాంట్లో ఏ మెసేజ్ కావాలో ఆ మెసేజ్ మనం సెలెక్ట్ చేసేసుకొని ఆటోమేటిక్గా డేట్ అనే దాంట్లో ఏ డేట్ నుంచి మనకి ఇది షెడ్యూల్ చేయబడాలి అన్నదే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేట్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత టైం అనేది ఏ టైంలో పంపించాలి అన్నది సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఇలాగా డిఫరెంట్ క్రైటీరియాస్ని బేస్ చేసుకొని అంటే మనం ఏ డేట్న అంటే తర్వాత డేట్ని పంపించాలనుకుంటే కనుక డేట్ని సెలెక్ట్ చేసేసుకొని టైంని సెలెక్ట్ చేసేసుకొని యాడ్ అనే బటన్ మనం ట్యాప్ చేస్తున్నామంటే కనుక ఆటోమేటిక్ ఇప్పుడు యాడ్ అనే బటన్ నేను ట్యాప్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా అది షెడ్యూల్డ్ అంటే పెండింగ్ మెసేజ్ అనే దాంట్లో అవైలబుల్ అవుతుంది. చూడండి, ఈ విధంగా మనం ముందే ఎవరికైనా కానీ షెడ్యూల్డ్ వాట్సాప్ మెసేజ్ని పంపించుకోవచ్చు. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.